ప్రెగ్నెన్సీ రావాలి అంటే అసలు ఏ టైంలో పెనట్రేషన్ చేస్తే ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందంట? అది ఫీమేల్ పార్ట్నర్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 డే మెన్స్ట్రువల్ సైకిల్ ఉందనుకోండి, 14th డే ఓవ్యులేషన్ ఉంటుంది. సో దానికి 3 days అటు 3 days ఇటు ఆ టైంలో ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సైకిల్ 35 days ఉందనుకోండి, ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డే. ఓకే. సో అదే 35 days సైకిల్ లెంత్ ఉందనుకోండి, 21st డే ఓవ్యులేషన్ అవుతుంది. అంటే ఎనీ సైకిల్ లెంత్ -14 days విల్ బి యువర్ ఓవ్యులేషన్ టైం. ఓకే. సో దానికి 3 days అటు ఇటు ట్రై చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే కొంత మందిలో చూసాను, పెనట్రేషన్ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు, కానీ దే డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ సేఫ్టీ. అది పెనట్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే స్పర్మ్ అజాక్ అవుతుందో ఆ టైంలో బయటకి తీసేసి బయటకి అజాక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా ప్రెగ్నెన్సీ రాదని ఏమైనా ఉంటుందా? కాంట్రసెప్టివ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ విత్డ్రావల్ టెక్నిక్. ఏంటంటే కరెక్ట్ ఇజాక్యులేషన్ అయినప్పుడు, ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఇంక ఇజాక్యులేట్ అవుతుంది అనగా విత్డ్రా చేసేస్తారనమాట. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, వీ డోంట్ నో, బికాస్ ఈవెన్ 1 drop ఆఫ్ సీమెన్ కనుక వెజైనా డిపాజిట్ అవుతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాంట్రసెప్టివ్ మెథడ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫెయిలియర్ విత్డ్రావల్ టెక్నిక్ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా, ఉమెన్ కాండోమ్ కానీ, లేదు అంటే ఉమెన్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకోవటం కానీ, ఇలాంటివి చేసేటప్పుడు ఇలా అజాక్యులేషన్ అయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదా? ఫీమేల్ కాండమ్స్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్, లైక్ మేల్ కాండమ్స్ ఎలాగో అలాగే ఫీమేల్ కాండమ్స్, ఇట్స్ మోర్ ఆఫ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్. ఒకటి ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేస్తుంది, అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తగ్గిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీమేల్ కాండమ్స్. నెక్స్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైతే ఉన్నాయో, హార్మోనల్ టాబ్లెట్స్, దానికి లీస్ట్ ఫెయిలియర్ రేట్ అనమాట, హైయెస్ట్ కాంట్రసెప్టివ్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ 21 days ట్యాబ్లెట్స్ ఉంటుంది, డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. సో పీరియడ్ ఆఫ్ 6 months 1 year అలా ట్రై చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ కాంట్రసెప్టివ్ వాడేస్తే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయో, లేకపోతే ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అనేది ఏం లేదు. లో డోస్ లిపిడ్ ఫ్రెండ్లీ మెడికేషన్స్ కొన్ని ఫార్ములేషన్స్ ఉంటాయి, దాన్ని వాడుకోవచ్చు. ఎంతవరకు సేఫ్ అంటారు ఈ పిల్స్? యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందికి ఏంటంటే తీసుకున్నప్పుడు గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందికి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థ్రాంబోసిస్ అలా రక్తం కట్టే అవకాశం అది ఉంటుందంట. అలాంటి వాళ్ళలో అవాయిడ్ చేయమంటాం, కానీ రూటీన్గా జనరల్గా తీసుకుంటే చాలా సేఫ్టీ ఆస్పెక్ట్ అయితే బాగానే ఉంటుంది.